ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఓ థాంక్యూ. ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది? మీ కోట్ ని మీరు ఉతకరా సార్? ఎక్స్క్యూజ్ మీ మేడం. బ్యాడ్ స్మెల్ భరించలేకపోతున్నావు. అతని త్వరగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? భరించలేకపోతున్నా, కంపు కొడుతోంది. సార్ ఇక చాలు ఆపండి. నా నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రావట్లేదు. కావాలంటే చూడండి. నా నుంచి బ్యాడ్ స్మెల్ తట్టుకోలే. మీరంత బిజీగా ఉండి మాకు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓ మీ తర్వాత ప్రాజెక్ట్ గురించి ఆ సినిమా పేరేంటి? హ్యారీ, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను హ్యారీ. సరే మిడ్సీ, మేమిద్దరం తినడానికి ఏమైనా ఉండి పెట్టి వెళ్తున్నావా? అది కూడా లేదా? హ్యారీ, ఈవేళ మీరు షించాన్ ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తే బాగుంటుంది. అది కూడా మంచి ఐడియానే. సరే, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. బాయ్. బాగా ఇరుక్కుపోయాను. మమ్మీ, అమ్మ, డిస్కౌంట్ చేయాలని అక్కడే ఉండిపోకండి. నాది చాలా పెద్ద ఇల్లు. నా ఇంటి కంటే నీ ఇల్లు ఏమీ పెద్దది కాదయ్యా. ఊరికే చెప్పుకో, నీ ఇంట్లో ఏం లేదు. నీకే నా ఇంటి గురించి ఏమీ తెలీదు. మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా పెద్దది. ఎవరు చెప్పారు? నా ఇంట్లో కొత్త కొత్త ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. అయితే మీకు కూడా నూడిల్స్ చాలా ఇష్టమా? కానీ అక్కడికి వెళ్ళాలని ఆశపడింది నువ్వే కదా. సరేరా, వేరే షాప్కి వెళ్దాం. ఓకే, వెళ్దాం. హలో సార్, వెల్కమ్. సార్, మీరు ఏం తినాలనుకుంటున్నారు? మీ కొట్లో బర్గర్లు ఉంటే దయచేసి అవి మాకు ఇవ్వండి మేడం. హాంబర్గర్ ఉన్నా, చీజ్ బర్గర్ కూడా ఓకే. క్యాష్యూ బర్గర్, బాయిల్డ్ బర్గర్, జంబో బర్గర్. షిన్చాన్, ముందు నువ్వు ఇన్ని తినగలవా? అది చెప్పు. నేను తింటానని చెప్పలేదు కదా. ఆ మెనూ చదివి చూసాను డాడీ. మీరేం తినాలనుకుంటున్నారో చెప్పండి, నేను ఆర్డర్ తీసుకుంటాను. హాంబర్గర్ రైస్ ఉందా? కానీ అది లేదే. దోస కార చట్నీ ఉందా? అది లేదు. పొరాటా కుర్మా ఉందా? సారీ, ఇది లేదు. మరి పెసరట్ ఉప్మా అయినా ఉందా? ఈ షాప్ లో ఏం లేవో అవి మాత్రమే అడుగుతున్నా. అది నేనే ఆర్డర్ ఇస్తానండి. ఇక్కడ ఉన్న వాటిల్లో అతి తక్కువ ఖరీదైన 2 బర్గర్స్ ఇవ్వండి. అలాగే మిల్క్ షేక్స్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? రేటు తక్కువ అంటే ఇలాగే ఉంటాయి. నాన్న, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అమ్మ త్వరగా ఇంటికి తిరిగి వచ్చేస్తే ఎంత బాగుంటుంది. కొంచెం మెల్లగా మాట్లాడు, అందరూ మనల్ని చూస్తున్నారు. షిన్చాన్, ఇప్పటి వరకు వీళ్ళందరూ బర్గర్ ని టొమాటో కెచప్ ని చూసిందే లేదా? ఓ ఏమిటి సార్, మీ ఇంట్లో మీ వైఫ్ లేనట్టుగా ఉన్నారు. మీ అబ్బాయిని తీసుకొచ్చి బర్గర్ తింటున్నారు. మీ అబ్బాయికి ఆ బర్గర్ ఇష్టం లేనట్టుగా ఉంది. లేదు లేదు, మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. వదిలేండి సార్, ఇంట్లో అమ్మ లేకపోతే అలాగే ఉంటుంది. దీని అంతా బాధపడేలా? ఏంటి అంకుల్, మీ తల మీద గీతలు ఏంటి? అలా అనకూడదు బాబు, ఇది ఒక కొత్త స్టైల్. ఎలా ఉంది? నేను చెప్పేది వినకుండా షిన్చాన్ చెప్పేది వింటున్నాడే. ఏమిటి వీళ్ళు ఇంతగా అల్లరి చేస్తున్నారు? వీళ్ళ పేరెంట్స్ అసలు ఏమీ మాట్లాడరా? షిన్చాన్ ఎంత మంచి పిల్లల్లాగా. షిన్చాన్, మేడం ఐఎమ్ సారీ, మమ్మల్ని క్షమించండి. మా అబ్బాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. తొందరగా తిను, బయలుదేరదాం. నేను ఇంటికి వచ్చేసాను. నువ్వు ఇంటికి వచ్చేసావా? నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. మిడ్సీ, ఏమైంది హరి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవును, షిన్చాన్ ఎక్కడా? నేను ఇక్కడే ఉన్నానమ్మా. షిన్చాన్, నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు నాన్నగారిని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? అవును, నేను బంగారు కొండలా ఇంట్లోనే ఉన్నాను. ఏంటి నాన్న, కరెక్ట్ గా చెప్పానా? నువ్వేమీ మాట్లాడకు.